9 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది బాల త్రిపురా సుందరి అమ్మవారు. అయితే ఈ బాల త్రిపురా సుందరి అమ్మవారి యొక్క పుట్టుక వెనుక బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది. బండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందుతాడు. అతను 30 మంది పిల్లలతో కలిసి లోకాలను హింసించడం మొదలు పెడతాడు. అతని ఘోరాలను తట్టుకోలేని దేవతలు ఆదిపరాశక్తిని ఆశ్రయిస్తారు. దీంతో లలిత త్రిపురా సుందరి యుద్ధానికి బయలుదేరుతుంది. ఎంతైనా అమ్మ కదా, భస్మాసురుడి పిల్లలపై యుద్ధానికి ఎలా వెళ్ళగలదు? అందుకని బాలసుందరిని సృష్టిస్తుంది. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారికి తన ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి పంపుతుంది. కన్యకాన రథంపై వెళ్లిన ఆ అమ్మాయి రాక్షసులందరినీ మట్టు పెడుతుంది. చిన్నపిల్లలను మచ్చిక చేసుకోవడం తేలిక అంటారు కదా. ఈ అమ్మవారిని భక్తితో కోరితే త్వరగా ప్రసన్నవడమే కాదు, జ్ఞానం సంపదలను అనుగ్రహిస్తుంది. నవరాత్రుల్లో ఒక రోజు ఒక్కో రూపంలో దర్శనిచ్చే అమ్మవారు. మొదటి రోజున బాల త్రిపురా సుందరి అమ్మవారు. పాల చోట్ల పాడ్యం నాడు చిన్నపిల్లలు ఈ రూపంలో తయారు చేస్తారు.